అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. మనం చిన్నగా ఉన్నప్పుడు తిన్న ఇవి అండి జాంగ్రీలు మీకు ఐడియా ఉందా? అవే జాంగ్రీలు ఇక్కడ చేశానండి. కలర్ఫుల్గా చేశాను నేను. చూస్తున్నారు కదా, చాలా చక్కగా వచ్చాయి. ఎంత బాగున్నాయి చూడండి. మంచి కలర్, ఎల్లో, ఆరెంజ్, వైట్, సూపర్ కలర్. చాలా తెగ నచ్చేస్తున్నాయండి నాకైతే. ఇంకా వైట్ అండ్ ప్లేట్లో ఆరెంజ్ కలరు, ఎల్లో కలరు, వైట్ కలర్ చాలా బాగున్నాయి కదా. మేము ఎక్కువ అయితే ఇంకా ఆరెంజ్ కలరు పైనుండి వచ్చేసి వైట్ అయితే ఇంకా తిన్నామండి. సేమ్ ఏ మాత్రం తేడా లేకుండా జ్యూసీగా స్పాంజీగా మెత్తగా చాలా బాగా వచ్చాయండి. జాలీగా లోపల కూడా చూస్తున్నారు కదా, ఎంత జాలీగా పర్ఫెక్ట్గా వచ్చాయి. మనము ఏమేమి తీసుకున్నాము ఈ జాంగ్రీలు చేయనీక? ఇవి చిన్ననాటి జాంగ్రీలు అండి. అప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు తెగ తినేసేదాన్ని నేను. అప్పుడు ఈ జాంగ్రీలు మనకు 10 పైసలు అలాగే ఇచ్చేవారు. జ్యూసీగా కలర్ఫుల్ చాలా బాగుంటాయి. పిల్లలకు చాలా తెగ నచ్చేస్తాయండి ఇవి. టేస్ట్ అయితే ఇంకా ఒక లెవెల్లో ఉన్నాయండి. అయితే చూసేద్దాం. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, ముందుగా నేను రైస్ అనేది నానబెట్టానండి. రైస్ అనేసి నానబెట్టేసి నేను ఇక్కడ ఒక జాలర్ గిన్నెలో తీసుకొని ఒక గంట పాటు అయితే బాగా నానబెట్టేసానండి. కొద్దిగా ఒక స్పూన్ మినప్పప్పు వేసాను. చిన్న గ్లాస్ మనము రైస్ తీసుకున్నాము. కొద్దిగా డ్రై అయిన తర్వాత, నానిన తర్వాత ఒక గంట తర్వాత డ్రై చేసి నేను పౌడర్ చేసి పెట్టుకున్నానండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంకా డైరెక్ట్గా మామూలుగా నానబెట్టేసి గ్రైండ్ చేసేస్తున్నారు మన దోశపిండి లాగా. నేనైతే అలా చేయలేదు. ఇప్పుడు ఇక్కడ నేను 2 ప్లేట్లు సపరేట్గా ఒక చిన్న గిన్నె, ఒక చిన్న ప్లేట్ పెట్టుకున్నానండి పక్కన. ఇక్కడ ఒక గిన్నె తీసుకుని దాంట్లో ముందుగా మనము షుగర్ సిరప్ చేసుకోవాలి. అందుకనేసి ఒక గిన్నె నిండా నేను షుగర్ తీసుకున్నాను. ఒక చిన్న చెంబు నిండా నేను వాటర్ అనేది తీసుకున్నానండి. దాంట్లో మనము కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేయాలి. ఇప్పుడు షుగర్ అనేది కరిగిపోయిన తర్వాత మనకు లైట్ తీగ పాకం వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. ఈలోపు మనము ఇక్కడ వేరుగా 2 రకాల పిండిలు అనేటివి మనం వేరుగా చేసి పెట్టుకుంటున్నాము. చూస్తున్నారు కదా, మనం కొద్దిగా జస్ట్ ఫుడ్ కలర్ అనేది కలుపుతున్నాం కదా, అందుకనేసి 2 రకాల పిండి మనకు కావాలనేసి నేను 2 రకాలు కాకుండా ఒక ప్లేట్లో అయితే 3 రకాలు, అంటే ఇంకా ఒక దాంట్లో ఆరెంజ్ కలరు, వైట్ కలరు, ఎల్లో కలర్, లైట్గా హాట్ వాటర్ కూడా చేసుకున్నానండి. హాట్ వాటర్ అయితే పిండి అంటే ఇంకా మనకు స్పాంజీగా మెత్తగా బాగుంటుంది పిండి అలా కలిపితే. కూలింగ్ వాటర్ అయితే ఇంకా బాగోదు, అంటే నార్మల్ వాటర్ అయినా అంత బాగోదు. అందుకనేసి లైట్గా గోరువెచ్చగా అయిన తర్వాత నేను తీసుకున్నాను. ఇక్కడైతే 2 రకాల ఫుడ్ కలర్ అయితే నేను ఇక్కడ వేసానండి. ఒకటి రెడ్ కలర్ వేసాను, ఒకటి మాత్రం ఆరెంజ్ కలర్ వేసాను. ఒకటి ఆరెంజ్, అది పౌడర్ చూస్తే కనుక రెడ్ కనిపిస్తుంది. అదైతే ఇప్పుడు ఈ స్పూన్తో వేసాను కదా వాటరు, అదైతే ఇంకా మనకు ఆరెంజ్ కలర్ అండి. ఇటు పక్క ఉండింది మాత్రము ఎల్లో. వాటర్ వేసిన తర్వాత డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కలర్స్ మనకు. ఇది ఆరెంజ్ అండి. ఇప్పుడు నేను ప్లేట్లో కలుపుతున్నాను కదా, ఇది ఆరెంజ్. మొత్తానికి నేను కలర్ వేయకుండా చేద్దాము, మొత్తం వైట్ అనుకున్నాను. కానీ వైట్ అయితే మనకు జాంగ్రీలు అంత అంటే చూన్నీగా బాగా అందంగా ఉంటాయి అనేసి నేను కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ ఎల్లో కలర్. పిండి మాత్రం గట్టిగా అస్సలు కలపకండి, ఎందుకంటే జస్ట్ కొద్దిగా లూజే ఉండాలా. టైట్గా ఉందనుకోండి, ఆయిల్లో మనం ఫ్రై చేసేటప్పుడు అంటే ఇంకా పగులుతాయి అన్నమాట. అలా కాకుండా కొద్దిగా లైట్గా, ఇది కలిపి పెట్టుకున్నాను కానీ ఆరెంజ్ కలర్ది కొద్ది టైట్గా ఉంది. నేను మళ్ళీ తర్వాత వాటర్ కలుపుతాను వేసేటప్పుడు. ప్రస్తుతానికి అంటే ఏ దానికి ఆ దానికి నేను డివైడెడ్ చేసి సపరేట్గా పిండి అనేది స్మూత్ రావాలా ఫస్ట్ అనేసి కొద్దిగా వాటర్ వేసి కలిపి పెట్టుకుంటున్నాను.
చూస్తున్నారు కదా, ఇక్కడ ఆరెంజ్ అయితే కనుక ఎల్లో అయితే కనుక మనకు పర్ఫెక్ట్గా లూజ్గా ఉంది. ఇప్పుడు ఆరెంజ్ కూడా లూజ్గానే చేశాను నేను. మరి అంత టైట్ అయితే ఏం లేదు, మీకు కనిపించడం మాత్రం టైట్ ముద్దలాగా కనిపిస్తుందేమో, అంత ముద్దలాగా అయితే ఏం లేదండి. మరి జారకూడదు. మన చపాతి పిండి కన్నా మన బూరెల పిండి కన్నా కొద్దిగా టైటు, చపాతి పిండి కన్నా బూరెల పిండి కన్నా కొద్దిగా టైట్గా ఉండాల, చపాతి పిండి కన్నా కొద్దిగా లూజ్గా ఉండాల, అలా ఉండాలన్నమాట పిండి ఇది. మరి టైట్ అయితే కనుక పగులుతాయి చూడండి, అంత టైట్ అయితే వద్దు. నేను చదువుకునికి వెళ్ళేటప్పుడు అప్పట్లో చిన్న చిన్న చదువులేండి, అలాగే వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఇదే పని చేసేవారు అనమాట. వాళ్ళు చిన్న ఇలాగే సేమ్ ఇలాంటివి చేసి వాళ్ళు ప్యాకింగ్ చేసేసి దుకాణాలకు వేసేవాళ్ళు. ముందుగా నేను ఆరెంజ్ కలర్ అయితే చేసి పెట్టుకున్నాను రెడీగా. ఇప్పుడు ఎల్లో కూడా రెడీగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా నూనె అనేది బాగా సిమ్మిందనే బాగా వేడెక్కిన తర్వాత మరీ తగ్గించి మంట మీద పూర్తిగా తగ్గించానండి, మీడియం కూడా పెట్టలేదు, పూర్తిగా తగ్గించాను చూడండి. ఆ తగ్గించిన దాంట్లో నేను ఈ బాల్స్ వేసి ఫ్రై చేస్తున్నాను. నూనె అయితే మనకు బాగా వేడెక్కిపోయి ఉంది. ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు మాత్రము పూర్తిగా మంట తగ్గించాలి. హై మీద నూనె వేడి ఎక్కకూడదు ఎప్పుడైనా కానీ సరే. చిన్న మంట మీదనే నేను ఒక 10 నుండి 15 నిమిషాల వరకు నూనె అనేది బాగా పెట్టుకొని అలా వదిలేసాను. బాగా వేడెక్కిపోయి ఉంది. మరి చిన్న మంట మీదనే నేను ఇవి ఫ్రై చేస్తున్నాను. నేను కొద్దిగా సైడ్కి ఎందుకు వచ్చానంటే చూద్దాం మళ్ళీ ఏమన్నా కానీ సరే పగులితే, మరి ఆ మాట కూడా నేను చెప్పాలా కదా, పగులితే ఎలాగా అనేసి కొద్దిగా అలా అక్కడ వేసి ఇక్కడికి వచ్చేసానండి. అంటే ఆగురా అంటున్నా నేను. అంటే ఏటవ్వదు మమ్మీ, అవి పైకి వచ్చేసాయి అన్నాడు మా అబ్బాయి నవ్వుతూ. అంటే మీకు మొత్తానికి ప్రాసెస్ అనేది క్లియర్ కట్గా చూపించాను. ఎక్కడ నేను స్క్రిప్ చేయలేదు, ఎక్కడ నేను కటింగ్ కూడా చేయలేదు. ఎలా ఉండింది అలాగే చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా. చూడండి, పిండి మనము టైట్గా ఉంటే కనుక మన అరచేతికి అంత పిండి అంటుకోదు. అందుకే అవి బొబల్స్ లాగా వచ్చాయి, కానీ ఎక్కడ ఒక్కటి కూడా మనకు పగలలేదు. ఎక్కువ టైట్ అయితే పిండి ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు గుర్తొస్తున్నాయా మన చిన్ననాటి జాంగ్రీ బాల్స్. ఎమ్మి టేస్టీ పిల్లలు తెగ తినేస్తారు అనుకోండి ఇలా కలర్ఫుల్గా అయితే కనుక. ఇప్పుడు మనం షుగర్ షరఫ్ చేసుకొని రెడీ పెట్టుకున్నామండి. మరి అంత వేడిగా ఉండకూడదు షరఫ అనేది, మనకు మరి చల్లగా ఉండకూడదు. గోరువెచ్చ కన్నా ఇంకా కొద్దిగా వేడిగానే ఉండాల. మరి గోరువెచ్చకున్నా సరిపోదు, ఇంకా కొద్దిగా వేడిగానే ఉండాల. అలాంటి దాంట్లో మనం వేసి పెట్టేయాలి, తీయడము దాంట్లో వేయడము. ఇవి వేడివే వేస్తేనే పీల్చుకుంటాయి అన్నమాట షరఫ్. లోపల వరకు బాగా జ్యూసీగా బాగుంటాయి. ఆ తర్వాత ఇంకా ఉండేటివి వైట్ కూడా నేను బాల్స్ చేసేసి ఆల్రెడీగా ఇందులో ఫ్రై చేస్తున్నానండి. చిన్న మంట మీద అయితే కనుక మనకు పై నుండి లోపల వరకు బాగా కుక్ అయిపోతాయి అవి. హై అస్సలు పెట్టకండి. చూస్తున్నారు కదా, ఎలాగున్నాయి. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను, డెఫినెట్గా నచ్చే ఉంటుందండి. మీకు చిన్ననాటి గుర్తులు మీకు వచ్చే ఉంటాయి. మీలో ఎంతమంది ఈ జాంగ్రీలు చిన్నప్పుడు తిన్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, నచ్చినట్టుగా అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. మీ ఒక సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, మొత్తానికి నేను గంట తీసుకొని కిందికి పైకి బాగా కలిపేస్తున్నాను. సూపర్గా వచ్చాయి అబ్బా బాల్స్ అయితే రౌండ్గా. మనం మామూలుగా దోశపిండి లాగా లూజ్గా చేసి వేస్తే ఇంకా చిన్న తోకల్లాగా బాల్స్ కరెక్ట్గా రావు అనమాట. అందుకనేసి నేను అలా చేయలేదు. నేను చూసినప్పుడు కూడా ఇలాంటివే చేశాను అనమాట. వాళ్ళు ఇంట్లో చేయడం నేను చూసాను నా కళ్ళతో, అందుకనేసి నేను ఇలా చేశాను. అబ్బా తెగ నచ్చేసి